తప్పు నువ్వు చేసినా నువ్వు ఇంకోరు చేసినా ఎవరు చేసినా నింటాను. ఈ రకం మీరు ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ఉందమ్మా, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు. చెప్పిన తర్వాత విచారిస్తున్నాం. విచారించిన తర్వాత న్యాయం జరగాలంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎవరు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు. అమ్మాయి యొక్క డిఎన్ఏ టెస్ట్ కి ఈ రోజు దగ్గరుండి నేనే వచ్చి మా ఎస్ఐ ఆడనే ఉండి డిఎన్ఏ టెస్ట్, బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, ఫెమర్ బోన్ కావచ్చు, ఇంకా అన్ని తీసిన తర్వాత ఎవరనేది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లో వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చెప్పే ప్రతి అనుమానితుడికి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ టెస్ట్ పంపిస్తాం. టెస్ట్ లో 100% పక్కా వస్తుంది ఎవడు తప్పు చేసినాడు అనేది. మీ అమ్మాయి బ్లడ్ శాంపుల్ లేదా పుట్టిన బిడ్డ ఉన్నాడు కదా హాస్పిటల్లో, మీరు హాస్పిటల్ నుంచి వచ్చినాక మళ్ళీ పుట్టిన బిడ్డకు మీరు వచ్చేసినారు. మేము పుట్టిన బిడ్డ దగ్గర పోయాం, ఆడ విచారించాం. ఆ బిడ్డ డాక్టర్తో మాట్లాడాం, కండిషన్ తెలుసుకున్నాం, బిడ్డ కండిషన్ ఎట్లుంది, ఏమైనా ఇబ్బంది ఉంది తెలుసుకున్న తర్వాత మేము డిఎన్ఏ టెస్ట్ చేసేదానికి, అంటే బిడ్డ ఎవరు ఇట్లా చేస్తే బిడ్డ పుట్టింది అంటే డిఎన్ఏ టెస్ట్ మాత్రమే తెలియజేస్తుంది. అది అందరికీ తెలిసిందే. డిఎన్ఏకి మినిమం 10-15 రోజులు పడుతుంది. సరే సార్, బాడీ నాకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం అట్లా జరిగింది కాబట్టి మేము ఇంత ఫోర్స్ గా మేము దిగినాం. ఓకేనా, సెకండరీ కేసు ఇది. ఓకేనా, మూడో కేసు డెఫినెట్ గా బిడ్డకి జరగరాని అన్యాయం జరిగింది. పోలీసులు ఎట్టి పరిస్థితులు ఎవరిని ఉపేక్షించాం. కాకపోతే మీ బిడ్డకి అన్యాయం జరిగిన ఎవడో ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందువల్లంటే చనిపోతూ బిడ్డ ఏం మాట్లాడలేదు, ఫలానోడని చెప్పలేదు. మీరు ఒకరిద్దరు పేర్లు అనుమానంగా చెప్పారు, వాళ్ళని విచారిస్తున్నాం ఆల్రెడీ స్టేషన్. ఇంకా మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, అన్నీ కూడా విచారణ చేస్తున్నాం. డెఫినెట్గా 100% బిడ్డకి న్యాయం చేసే తీరుతాం. పోలీసు ఒక 15 ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ చేసి చనిపోతే కారణమైతే పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తాం, ఎందుకు వదులుతామో? 100% న్యాయం 100% న్యాయం చేస్తాం. అట్లనే మీరు ఇట్లా రోడ్డు మీద కూర్చొని ఏదో రాజకీయం చేస్తామంటే కరెక్ట్ కాదు.